విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో సిఐ సదస్సు జరగబోతూ ఉంది. ఎలా ఉండబోతుంది అంటారు ఈ సదస్సు? చంద్రబాబు నాయుడు తీసుకున్న స్టెప్ కరెక్ట్ స్టెప్. మన విశాఖపట్నంకి ఎప్పటికొచ్చి ఏ కంపెనీ ఎటువంటి తేడా ఎప్పుడు జరగలేదు, చాలా తక్కువ, రేరు. అన్ని హైదరాబాద్కి వెళ్ళిపోవడం, అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. మన ఆంధ్ర కంటూ డెవలప్మెంట్ ఏమీ లేదు చెప్పాలంటే. అంటే గవర్నమెంట్ మీద ఉచితాలకు ఆధారపడకుండా ప్రజలు వాళ్ళ స్వశక్తి మీద బతకాలి అంటే ఇలాంటి మంచి మంచి కంపెనీలు వచ్చి పిల్లలు డెవలప్ అయితే దేశం అభివృద్ధి చెందుతుంది, ఈ సంక్షేమ పథకాలు అవి తగ్గుతాయి, అన్ని విధాలు బాగుంటుందని నా ఉద్దేశం. ఆయన రాజకీయ చతురతనండి. ఎలా పరిశ్రమలు రాబట్టుకోవాలో, నిరుద్యోగ సమస్యలను ఎలా దోలాలో అతనికి వెన్నతో పెట్టిన విద్య అండి. ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పద్ధతిలో ఎక్కువ దేశాలను ఆకర్షించి వీళ్ళు ప్రయత్నం చేయబోతున్నారు. అది ఎంవైలతో పాటు కూడా వాటి ఒప్పందాలు రియల్గా జరిగి కార్యాచరణ రూపం దాలిస్తే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ మంచిది అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు రావడం వల్ల ప్రతి రోడ్డు బాగుపడుతుంది. ప్రతి అంటే ఎట్టించి వెళ్ళి ఇది విశాఖపట్నం అనిపించుకునే మనం ఎక్కడ ఉన్నాం, విశాఖపట్నం ఉన్నాం, అమెరికాలో ఉన్నట్ట అనే స్థాయి కనిపించేటట్టుగా ఈ నగరాభివృద్ధి చెందుతుంది. ఇటువంటి సమ్మిట్లు జరగడం వల్ల మరిన్ని పెట్టుబడులు విశాఖకి రావడం, ఆంధ్రప్రదేశ్కి రావడం, అందులో ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి బాగా దోహదపడుతుందండి. అంటే ఒకటేంటంటే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆశాభావంతో ఉన్నాం. వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట పట్నాయక్. ఈరోజు విశాఖలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సిఐ సదస్సు ఇక్కడ విశాఖ ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో జరగబోతూ ఉంది. 14-15 తేదీల్లో ఈ మైదానంలోని ఇక్కడ సిఐ సదస్సు జరగబోతూ ఉంటుంది. అయితే ఈ సదస్సుకి దాదాపు 40 దేశాల నుంచి 3,000 మంది పైగా ఇక్కడ పెట్టుబడులదారులు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నాం మైదానం మొత్తం అంతా ఎంతో సుందరంగా తీర్చిదిద్దబోయే కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చాలా వరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ చాలా వరకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సిటీ మొత్తం ఎక్కడికక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ సదస్సుకి పెట్టుబడులదారులతో స్వాగతం పలుకుతూ సుందరంగా అనేక రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సదస్సు వల్ల ఎలాంటి పెట్టుబడులదారులు ఇక్కడికి ముందుకు వస్తారు, ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజల వద్దకి వెళ్దాం రండి. సరే, ఈ నెల 14-15 తేదీల్లో ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో ఇప్పుడు సమ్మిట్ జరగబోతుంది. పెట్టుబడులదారుల సదస్సు అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సదస్సుకి దాదాపు 40 దేశాల నుంచి ఇక్కడ రావడం అయితే జరుగుతూ ఉంది. 3,000 మంది ఇక్కడ ఈ సదస్సులో పాల్గొంటారు. ఎలా అనిపిస్తుంది సార్? విశాఖపట్నం ఒక వెలగబోతుంది అంటారా? ఖచ్చితంగా వెలుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తీసుకున్న స్టెప్ కరెక్ట్ స్టెప్. మన విశాఖపట్నంకి ఎప్పటికొచ్చి ఏ కంపెనీ ఎటువంటి తేడా ఎప్పుడు జరగలేదు, చాలా తక్కువ, రేరు. అన్ని హైదరాబాద్కి వెళ్ళిపోవడం, అక్కడ డెవలప్మెంట్ అవుతుంది. మన ఆంధ్ర కంటూ డెవలప్మెంట్ ఏమీ లేదు చెప్పాలంటే. చంద్రబాబు ఆ రోజు అక్కడ హైదరాబాద్లో బాగా డెవలప్ చేస్తే ఈనాడు ఇప్పుడు హైటెక్ సిటీ అని బాగా కంప్యూటర్ సిస్టమ్ ఇంకా అన్ని బాగా అక్కడ డెవలప్ అయింది. మనకి బాగా వెనకబడి ఉన్నాం. మన వాళ్ళు పాపం మన పిల్లలు బెంగళూరు, చెన్నై లేకపోతే 10 విదేశాలకు వెళ్ళడం అది జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రావడం వల్ల మన పిల్లలకి ఉద్యోగాలు వస్తే మన ఆంధ్రాకే ఒక మంచి పేరు తెచ్చేందుకు అవుతుంది. అది కాక అన్ఎంప్లాయ్మెంట్ మన వైజాగ్లో ఉన్న కుర్రవాళ్ళకి రావడం అనేది మాకు చాలా సంతోషంగా పడుతుంది. అన్ని కంపెనీలు రావాలి, కట్టాలి. కానీ కొన్ని ఏంటంటే ఇలా అన్నీ చేస్తారు, కానీ ఓన్లీ కొన్ని చూడండి రాసుకుంటారు కదా, మెమరాండం రాసుకుంటా ఆడితే ఉండిపోతాయి అనిపిస్తుంటుంది ఒకప్పుడు. మనం చేస్తారు కరెక్టే, కానీ వాటిని దీంట్లోకి పెట్టడం అన్నది కొంచెం ఆచరణలోకి పెట్టడం కొంచెం డౌట్ పరంగా ఒక అనిపిస్తుంటది. అలా కాకుండా ఆ వచ్చిన కరెక్ట్ ఫుల్ఫిల్గా చేసి స్టేబుల్ చేస్తే మనకి ఇంకా ఆంధ్రాకి మన వైజాగ్ అంటే ఒక మంచి క్యాపిటల్ సిటీ అన్నట్టుగా ఒక హైటెక్ సిటీ అనగా మన మంచి పేరు వస్తుంది. ఆంధ్రాకి అనేది ఆంధ్రాకి ఓకే విశాఖపట్నం అని ఒక మంచి గుడ్ నేమ్ వస్తుంది. ఇక్కడ విచంద్ర కాసి బెంగళూరు కాసి వెళ్ళాల్సిన పని లేదు. అది కాక అన్ఎంప్లాయ్మెంట్ కాకుండా ఎంతమందికి చుట్టూతో ఉన్న వాళ్ళు కూడాను డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. విశాఖపట్నం అన్నది ఓకే ఉంది, ఇక్కడ మన మంచి కంపెనీలు వచ్చాయి అని మన చుట్టుపక్కల ఉన్న కూడా గ్రామాలు వాళ్ళు కూడా చూస్తారు. అదర్ రాష్ట్రాలు కూడాను విశాఖపట్నంలో గూగుల్ వచ్చిందా, ఓకే వెరీ గుడ్, మంచి చాలా మంచిదే, చాలా అదృష్టవంతాలు అనుకుంటా ఫీల్ అవుతారు జనరల్గా. ఇది మన క్రెడిట్ మనకు వస్తుంది విశాఖపట్నంకి. మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మాకు కావాల్సింది. సార్ ఇప్పుడు ఈ విశాఖకు ఇటీవల కాలంలోనే గూగుల్ సంస్థ కూడా ఇప్పుడు తీసుకొచ్చారు. అంటే దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉందంటారు? అంటే చాలా వరకు వ్యతిరేకంగా కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. అంటే దీన్ని ఎలా చూడాలంటారు? లేదు, వ్యతిరేకంగా చూడడానికి ఎక్కడ అవకాశం లేదు. ఎందుకంటే చూడకూడదు కూడాను. ఎవరైతే డెవలప్మెంట్ కోరుకుంటారో వాళ్ళ కోరుకునే వాళ్ళ మటుకు ఎప్పుడు యాంటీగా మాట్లాడకూడదు. వాళ్ళు ఎంత రాజకీయ అలా మాట్లాడిన వీలు లేదు. ఎందుకంటే మన డెవలప్మెంట్ మనం చూసుకోవాలి. ఎవరో చేయరు కదా, మన పని మన డెవలప్ మనం చూసుకోవాలి. దానికి అంతా ప్రోత్సహించాలి. వీలే ఓకే వస్తున్నాయి, దానికి మళ్ళీ యాంటీగా చంద్రబాబు ఇలా చేస్తానంటే వేస్ట్ అలా అన్న వీలు లేదు. అలా అనకూడదు కూడాను. పరిపాలన జరుగుతుంది అన్నప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయాలి, సపోర్ట్ చేయాలి, కానీ విమర్శించకూడదు. ఆయన చేస్తున్నాడు, చేయనివ్వండి. చేయకపోయి ఫెయిల్ అయిపోతే అప్పుడు మీరు విమర్శించినా బాగుంటుంది. చేసేవాడు కూడా విమర్శిస్తే చేసేవాడు చేయలేడు. మనకి ఇంకా వెనకబడి ఉంటాం. అప్పుడు కొన్ని కంపెనీలు మనకు వచ్చి ఆల్రెడీ ఒకసారి వచ్చి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఒకటి హైదరాబాద్కి వెళ్ళిపోవడం, ఒకటి బెంగళూరుకి వెళ్ళిపోవడం జరిగినాయి గతంలో. మేము చూసాం కూడా మనం. అందుకని ఇది చాలా మంచి పరిణామం అని నేను భావిస్తున్నాను. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి ఈ ఇంటర్నేషనల్ సదస్సు అంటే 14-15 సదస్సు ఇక్కడ విశాఖపట్నంలో జరగబోతూ ఉంది. ఎలా అనిపిస్తుంది? సీఎం పిఎం కూడా వస్తూ ఉన్నారు. అంటే ఎలా జరగబోతుంది? ఎలా జరగండి, జరిగేది మంచి జరుగుతుంది. మంచి ఉద్దేశంతో పెడుతున్నారు. అయితే అది ఆచరణ యోగం అయితే చాలా సంతోషం. అది కాగితాల వరకు పరిమితం అయిపోకుండా ఆచరణ యోగం అయి ఉండాలి. ఇలా కానీ జరిగింది అనుకోండి, మన పిల్లలు మన దగ్గర ఉంటారు. యువతకి మంచి ఫెసిలిటీస్ వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి. దీనివల్ల ఏంటంటే పిల్లలు బాగా డెవలప్ అయితే ఈ సంక్షేమ పథకాల మీద ఆధారపడవలసిన పని కూడా లేకుండా ఉంటారు. ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం ఏంటి, దేశం ఏంటి, ఏదైనా సరే కుంటుపడుతుంది తప్ప ఈ సంక్షేమ పథకాల వల్ల ఏం ఉండదు. సంక్షేమ పథకాలన్నీ అంటే గవర్నమెంట్ మీద ఉచితాలకు ఆధారపడకుండా ప్రజలు వాళ్ళ స్వశక్తి మీద బతకాలి అంటే ఇలాంటి మంచి మంచి కంపెనీలు వచ్చి పిల్లలు డెవలప్ అయితే దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ సంక్షేమ పథకాలు అవి తగ్గుతాయి. అన్ని విధాలు బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు విశాఖ గూగుల్ కూడా వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? గూగుల్ వచ్చింది అంటే వచ్చలేదు. గూగుల్ వస్తుందని చెప్పారు. ఇంకా దానికి ఇంకా మొదలు మాట అయింది. అవన్నీ వస్తే చాలా సంతోషం. ఇప్పుడు నేను చెప్పేది అదే. కాకపోతే ఇలాంటివన్నీ కంపెనీలన్నీ తీసుకొచ్చి మంచి అభివృద్ధి చేస్తే మాత్రం చాలా సంతోషం. ఆ రోజు మరి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు పేరుని తెలంగాణ సీఎంలు చెప్పుకుంటున్నారంటే ఆ రోజు ఆయన అక్కడ చేసిన డెవలప్మెంటే ఈ రోజు కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా చేస్తే ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది. అంటే గత గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీకి ఇప్పుడున్న గవర్నమెంట్ కూటమి ప్రభుత్వానికి తేడా ఏం కనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలా అనిపిస్తున్నాయి? సంక్షేమం ఏముందండి, ఆయన రూపాయి ఇస్తే రూపాయన్నర ఇస్తాను అన్నాడు. ఇస్తున్నాడు. ఎందుకది? ఆ సంక్షేమ పథకాలు ఆ సొంత అభిప్రాయం అయితే సంక్షేమ పథకాలు అనేవి ఎవరికి ఇవ్వాలి? తిండి బట్ట కూడు గుడ్డ లేక నిరుపేదలు ఉంటాడు కదా, నిజంగా రోడ్డు మీద పడుకుంటాడు కదా, అలాంటికి ఇవ్వండి. అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంటో చూడాలి. నిజంగా వీళ్ళు ఈ సంక్షేమ పథకానికి అర్హుడా కాదా? అది విశాఖలో ఈ సిఐ సదస్సు ఏదైతే జరగబోతుందో 14-15 తేదీల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. దాన్ని అసలు ఇక్కడ ఎలా చూడాలంటారు? అభివృద్ధి దశలుగా ఎలా వెళ్ళబోతుంది అనుకుంటున్నారు? ముందే చెప్పారండి, ఆయన రాజకీయ చతురతనండి. ఎలా పరిశ్రమను రాబట్టుకోవాలో, నిరుద్యోగ సమస్యలను ఎలా దోలాలో అతనికి వెన్నతో పెట్టిన విద్య అండి. కాబట్టి ఇలాంటి సదస్సులు పెడితే కొంతమంది పారిశ్రామికలు వస్తారు. ఇప్పుడు గూగుల్ సంస్థ వచ్చిన తర్వాత ఎంతమందో పారిశ్రామికులు ఇప్పుడు రావడానికి ముందంజ వస్తున్నారు. లోకేష్ బాబు వెళ్ళారు. లోకేష్ బాబు వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్ని సంస్థలు వచ్చాయి. ఇలాంటి సదస్సులు నిర్వహిస్తే పరిశ్రమలు ఆకట్టుకోవడానికి అవకాశాలు మొండిగా కనబడుతున్నాయి. అంటే మీరు చూసారు, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లాస్ట్ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు సంక్షేమం మీద నేను వ్యతిరేకనండి. ఎందుకంటే మనకు సంక్షేమం కంటే విద్య వైద్యం మీద ఆదని కేటాయిస్తే సామాన్యుడు మధ్యతరగతి కుటుంబీకులకి ఎంతో ఉపయోగంగా ఉంటుందండి. దీని మీద నేను చాలా వ్యతిరేకండి. చూస్తుంటే పక్క అన్ని రాష్ట్రాల్లోని ఈ సంక్షేమ పథకాల వలన రాష్ట్రాలు ఆర్థిక పరిస్థితి దీనస్థితికి చేరడానికి చాలా అవకాశాలు ఎక్కువ కనబడతాయండి మొండిగా. ఇలాంటి సమయంలో అంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తే దేశానికి ఆర్థిక వనరులు బాగా రాబట్టుకోవచ్చు, ఆర్థికంగా మనం పుంజుకోవచ్చు. అప్పుడు ఇలాంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తే ప్రజల మీద భారం తగ్గుతుంది. అది నా అభిప్రాయం. సరే, ఇప్పుడు ఈ సదస్సుకి దాదాపుగా ఇప్పుడు 40 దేశాల నుంచి 3000 మంది వరకు ఈ సదస్సు
సదస్సులో పాల్గొనడం అయితే జరగబోతుంది. ఎలా అనిపిస్తుంది? అంటే ఎంత ఏ రకంగా వెళ్ళబోతుంది అనుకుంటున్నారు? నాకు నాయకుడు ఏదైనా మంచి పండుగ నిలబడిన నాయకుడు ఉండాలండి. నాయకుడు గట్టిగా ఉండే మంచి నాయకుడు, దీని మీద అవగాహన ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు అండి. ఈ సదస్సు వలన పరిశ్రమలు ముందుకు వచ్చి పెట్టుబడిదారులు వస్తారు అనేసి నాకు నమ్మకంగా ఉందండి. దానివల్ల ఆ రాష్ట్ర అభివృద్ధి చేరడానికి అవకాశం నాకు ఉందని మాకు తెలుసు. ఈ సిఐఏ సదస్సు వలన మన రాష్ట్రానికి ఉపయోగం ఉంటుందనే వాళ్ళల్లో నేను కూడా ఒకనే. కానీ వారు చెప్పినట్టుగా 40 దేశాల నుంచి వచ్చేటువంటి డెలిగేట్స్, ఆ డెలిగేట్స్ వలన ఒప్పందాలు ఉపయోగపడతాయి. అంతకుముందు ప్రభుత్వం కానీ దానికి ముందు ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 వరకు సిఎన్బి గారు ఉన్నారు. అప్పుడు కూడా ఇలాగే జరిగింది భారీ ఎత్తున. కానీ అందులో కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నారు. మరి అందులో ఎన్ని మనకి కార్యారూపణ దాల్చిందనేటువంటిది ఇప్పటివరకు డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా సదస్సు జరిగింది, అప్పుడు కూడా ఒప్పందాలు జరిగాయి. అది కూడా ఏయూ గ్రౌండ్స్లో జరిగింది. ఆ ఏయూ గ్రౌండ్స్లో నేను కూడా అప్పుడు వెళ్ళాను, అక్కడికి చూశాను. అప్పుడు కూడా వీళ్ళంతా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతలు కొంతమంది వచ్చి మరి అందులో కూడా ఎంఓయూలు జరిగాయి. మరి అది కొంతవరకు కార్యాచరణ జరిగినదని అంటున్నారు. అందులో మరి వివరాలు అయితే నాకు పూర్తిగా అయితే నాకు తెలియదు, ఎందుకంటే జరిగి చాలా కాలం అయింది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పద్ధతిలో ఎక్కువ దేశాలను ఆకర్షించి వీళ్ళు ప్రయత్నం చేయబోతున్నారు. అది ఎంఓయూలతో పాటు కూడా వాటి ఒప్పందాలు రియల్గా జరిగి కార్యాచరణ రూపం దాలిస్తే మాత్రం మన ఆంధ్రప్రదేశ్కి మంచిది అని నేను అనుకుంటున్నాను. డేటా సెంటర్ కూడా మన విశాఖపట్నానికి తీసుకొస్తూ ఉన్నారు. దీనివల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుంది? డెవలప్మెంట్ ఏ రకంగా ఉంటుంది? నేను గూగుల్ డేటా సెంటర్ మాత్రమే అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు 300 నుంచి 500 వరకు తప్పితే ఎక్కువ ఉద్యోగాలు రావనేది నేను ఎంక్వైరీ చేసి నాకు వచ్చినటువంటి సమాచారం. తర్వాత ఈ గూగుల్ డేటా సెంటర్కి తో పాటుగా ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యి మంచి ఐటీ సెంటర్స్, దానికి అనుబంధంగా ఉన్న సంస్థలు కూడా వస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఆంధ్రప్రదేశ్కి, అందులో విశాఖపట్నం ఐటీ డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. బట్ ఎంతమందికి ఆ ఎకో సిస్టమ్ డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయి అనేది మాత్రం అది మనం ప్రస్తుతం చెప్పలేము. గూగుల్ డేటా సెంటర్కి దెర్ ఆర్ 2 challenges. వన్ ఈజ్ ది పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వాటర్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఒక్కొక్క రోజుకి మనకి ఇక్కడ 15 రోజులకి ఎంత ఖర్చు అవుతుందో అంత పవర్ గూగుల్ డేటా సెంటర్ మెయింటైన్ చేయడానికి అవసరం, నేను విన్నటువంటి వార్తల ద్వారా. ఎందుకంటే ఐ మీన్ ఆల్సో ఈసీఈ డిపార్ట్మెంట్లో నేను పనిచేసి రిటైర్ అయ్యాను ప్రొఫెసర్ గాను. సో నేను మా ఫ్రెండ్స్ ద్వారా సేకరించిన విషయాల ద్వారా, వాళ్ళు కూడా చెప్పినటువంటి ద్వారా, ఒక గూగుల్ డేటా సెంటర్ వస్తే మాత్రం మనకి ఉన్నటువంటి 2 challenges, పవర్, వాటర్, ఆ రెండింటిని అధిగమిస్తే మాత్రం మన విశాఖ ప్రజలకి, ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది అని నేను నమ్ముతున్నాను. కానీ ఆ 2 challenges ఏ విధంగా వాళ్ళు మీట్ అయ్యి ఏ విధంగా పవర్ అండ్ వాటర్ సప్లై చేస్తారనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్న 40 దేశాల నుంచి దాదాపు 3000 మంది డెలిగేట్స్ని ఇక్కడ పెడుతూ ఉన్నారు. అంటే కూడా అనేక రకాలుగా ఎంఓయూలు కుదుర్చుకున్నాయి వైసీపీ ప్రభుత్వంలో కూడా, ఏమీ జరగలేదు. మరి ఈ ప్రభుత్వం చేయగలుగుతుంది అంటారా, కూటమి ప్రభుత్వం? అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ సపోర్టు, బీజేపీ ఏమో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ గారి ద్వారా అవటానికి అవకాశం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. కానీ నేను ఏ పార్టీని సపోర్ట్ చేయడం కాదు. కాబట్టి అంటే కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉన్నది కాబట్టి బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఇస్తే మాత్రం ఎంతో కొంత మంచి అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. తర్వాత మీరందాక వేసిన క్వశ్చన్, అంతమంది వచ్చినటువంటి వలన ఒప్పందాలు జరిగి ఎంఓయూలు ద్వారా మాత్రం, అంటే గత ప్రభుత్వం కూడా ఎంఓయూలు కుదుర్చుకుంది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కుదుర్చుకోబోతుంది. అది ఎంతవరకు మనకి ఆచరణలోకి వస్తుంది అనేటువంటిది కాలమే సమాధానం చెప్పాలి దానికి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక గవర్నమెంట్, ఒక పార్టీ కాకుండా 3 పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడింది కాబట్టి కొంత కార్యాచరణ అదే రియాలిటీకి రావడానికి అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ సహకారం ఉంటేనే అవుతుంది సార్. సెంట్రల్ గవర్నమెంట్ సహకారం లేకుండా జరుగుతుందనేది కూడా నాకు కూడా అనుమానంగానే ఉన్నది. ఏదైనా మరి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు, మంచి జరుగుద్దని ఆశిద్దాం. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లోని ఇప్పుడు ఇక్కడ సిఐఏ సదస్సు జరగబోతూ ఉంది. అంటే ఎలా ఉండబోతుంది అంటారు? విశాఖ నగరానికి అభివృద్ధి దశలుగా ముందుకెళ్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ సదస్సు వల్ల ఎలాంటి ఉపయోగం ఉందంటారు? ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలండి. ఎందుకంటే ఆల్రెడీ సదస్సు కంటే ముందు బ్రహ్మాండమైన వర్క్ స్టార్ట్ చేశారు. ఏ గోడలు చూసినా, ఏ రోడ్లు చూసినా బ్రహ్మాండంగా వర్క్ జరుగుతుంది. దీన్ని బట్టి మంచి అభివృద్ధి స్టార్ట్ అయిందని అవుతుంది. అంతేకాకుండా 40 దేశాలు వాళ్ళు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టడానికి కానివ్వండి, ఈ వాతావరణం చూడడానికి కానివ్వండి, ఈ స్మార్ట్ సిటీలో మంచి స్మార్ట్గా బ్రహ్మాండమైన వాతావరణంలో వాళ్ళు వచ్చి చూసి పెట్టడానికి వస్తున్నారు. ఈ 40 దేశాలు వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆహ్వానించడానికి వెళ్ళినందుకు లోకేష్ గారు ఒక పక్క, చంద్రబాబు గారు ఒక పక్క వెళ్ళి
వాళ్ళందరిని ఆహ్వానించి వాళ్ళు రప్పించడం అది పెద్ద విషయం అండి. చాలా చక్కగా, ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన తర్వాత ఎటువంటి ఇవి లేవు, సోర్సెస్ లేవు. అలాంటి దాంట్లో ఇప్పుడు విడిపోయిన తర్వాత ఈ కంపెనీలు వచ్చి కంపెనీలు పెట్టడం, ఈ కంపెనీలు పెట్టిన తర్వాత చదువుకున్న పిల్లలకు ఒక మంచి గుడ్ న్యూస్. చదువుకున్న పిల్లల ప్లేస్మెంట్, మంచి ప్లేస్మెంట్. ఈ మధ్య ఒక గూగుల్ కంపెనీ వచ్చింది, గూగుల్ డేటా సెంటర్. గూగుల్ సెంటర్ రావడం అనేది అది ఒక అమెరికాలో తప్ప ఇంకెక్కడ లేదు. అటువంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం రావడం ఒక గర్వకారణమైన విషయం. ఇంకోటి ఏంటంటే ఈ 40 దేశాలు తీసుకొచ్చి మరి మా వాతావరణం చూసి కంపెనీలు పెట్టండి అని చెప్పేసి ఆహ్వానించడం అనేది నిజంగా కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పిల్లల కోసం ఆలోచించి మంచి ఒక పక్క ఎడ్యుకేషన్ ప్రోత్సహిస్తూ ఇంకో పక్క ఈ కంపెనీలు ప్రోత్సహించి వాళ్ళకి ప్లేస్మెంట్ కల్పించి ప్రతి ఒక్కరూ ఒక అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెంది ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి ఆయన కృషికి హ్యాట్సాప్ చెప్పాలి. నిజంగా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, మరి పవన్ కళ్యాణ్ గారికి. అటు అక్కడ సెంట్రల్లో మోడీ గారు కూడా సపోర్ట్ అందిస్తున్నందుకు మరి ఆయన కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ సదస్సు వల్ల దాదాపు 40 దేశాల నుంచి వచ్చినటువంటి పెట్టుబడిదారులు, అలాగే ఈ 3000 మంది పైనే ఇక్కడ వచ్చినటువంటి ఈ సదస్సులో ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఈ సదస్సుకి ఇక్కడ అభివృద్ధి దశలుగా విశాఖ నగరం అనేది ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అంటేనే సిబిఐ ఆర్మీ అంటే ఒక చక్కని, అంటే ఎలాగా చేయాలో ఆర్గనైజింగ్ చేయడంలో ఆయన చాలా చక్కగానే తీసుకుంటారు. అంటే ఆయనకి అనుభవం ఉంది కాబట్టి మంచి ఆర్గనైజింగ్ చేసి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఏ రకంగా వీళ్ళు అంటే వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఇక్కడ కంపల్సరీగా పెట్టుబడులు పెట్టాలి, కంపెనీలు తేవాలని చెప్పేసి వాళ్ళకి అనిపించేటట్టుగా ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా హ్యాట్సాప్. అంతేకాకుండా వాళ్ళు రావడం వల్ల ప్రతి రోడ్డు బాగుపడుతుంది. ప్రతి అంటే ఎట్టించెల్లి ఇది విశాఖపట్నం అనిపించుకునే, మరి ఎక్కడ ఉన్నాం, విశాఖపట్నం ఉన్నాం, అమెరికాలో ఉన్నట్ట, సింగపూర్లో ఉన్నామా అనే స్థాయి కనిపించేటట్టుగా ఈ నగరాభివృద్ధి చెందుతుంది. ఎలాగా కంపెనీలు వచ్చి అది తర్వాత పెట్టడం కొంత అయితే ఇప్పుడే అభివృద్ధి స్టార్ట్ అయిందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈ నెల 14-15 తేదీల్లో ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ లో ఈ సిఐ సదస్సు అని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఈ సిఐ సదస్సు వల్ల ఎలాంటి అభివృద్ధి జరుగుతుందనే మీ ఒపీనియన్? ఏ సదస్సు అయినా విశాఖపట్నంలో జరగడం అనేది విశాఖ వాసులకు అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఏ యొక్క సమిట్ వచ్చినా మనకి రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ కల్పించడం జరుగుతుంది. ఈ అభివృద్ధి అనేది ఇటువంటి సమిట్లు జరగడం వల్ల ఎక్కువగా అభివృద్ధి అనేది విశాఖపట్నం జరుగుతుంది. దీన్ని ముంబైతో పోల్చారు. అలాగే మన మినీ ఇండియాగా అన్ని వర్గాల వారు ఉండేందుకు సదుపాయంగా ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉండే పెద్ద నగరం విశాఖ నగరం అండి. ఇటువంటి సమిట్లు జరగడం వల్ల మరిన్ని పెట్టుబడులు విశాఖకి రావడం, ఆంధ్రప్రదేశ్కి రావడం, అందులో ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి చెందడానికి బాగా దోహదపడుతుందండి. అంటే సుమారు 40 దేశాలు నుంచి డెలిగేట్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 3000 మంది పైగా కూడా ఈ సభలో ఏర్పరిచేందుకు వస్తూ ఉన్నారు. అంటే ఇలా చూసుకుంటే ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా డెవలప్మెంట్ విషయంలో అనేకంగా ఒక్కొక్కసారి ఎంఓయూలు కుదుర్చుకుని వెనక్కి వెళ్ళిపోయే కంపెనీలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇలాంటి లాస్ట్ గవర్నమెంట్లో కూడా జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో జరగబోతుంది. 40 దేశాల నుంచి వస్తూ ఉన్నారు. 3000 మంది పైన ఈ సదస్సులో పాల్గొంటారు. ముఖ్యంగా ఎలా అనిపిస్తుంది? ఈ కూటమి ప్రభుత్వం అనేది ఇన్వెస్టర్స్కి స్వర్గధామంలాగా ఉండొచ్చని ఈసారి ఎక్కువగా ఆశాభావంగా ఉన్నాం. ఎందుకంటే విశాఖపట్నం డేటా సెంటర్ అనేది, అలాగే ఐటీ అనేది చాలా వరకు అభివృద్ధి చెందుతూ ఉంది. అలాగే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ దృష్టిని ఆకర్షించి 40 దేశాల వాళ్ళు కూడా వచ్చి ఈ దృష్టిని ఆకర్షించి విశాఖపట్నం మెయిన్గా అభివృద్ధి జరగడానికి చాలా వరకు అవకాశం ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం కూడా పూర్తిగా ఇది యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్కి అవకాశాలు కల్పించడానికే చూస్తుందండి. కూటమి ప్రభుత్వం ఏంటంటే సంక్షేమం చూస్తుంది, అభివృద్ధి చూస్తుంది. వైఎస్సీపీ ప్రభుత్వం అనేది మన ఓన్లీ సంక్షేమం మాత్రమే చూస్తుంది. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల అనుభవం కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది ఈ యొక్క సమిట్ వలన. అలాగే అభివృద్ధికి ఆయన ఈ 40 సంవత్సరాల అనుభవం కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే ఒకటేంటంటే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆశాభావంతో ఉన్నాం. ముఖ్యంగా వైజాగ్ రోడ్లన్నీ చాలా ఆనందంగా మంచి ఇదిగా ఆహ్లాదంగా ఉన్నాయి, కలకలాడుతున్నాయి. వైజాగ్ రోడ్డు మీదకి మనకి రోడ్డు బండికి వెళ్ళినా సరే అభివృద్ధి అసలు మనకు ఇప్పుడే కనిపిస్తుంది ఒక రకమైన అభివృద్ధి అండి. అంటే మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నానికి ఆల్రెడీ ఒక చరిత్ర ఉన్నదండి. ఇప్పుడు ఏంటంటే మన
ఇండియాలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మన వైజాగ్ పేరు గుర్తింపు అవుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఇటీవల కాలంలోనే గూగుల్ డేటా సెంటర్ కూడా వచ్చింది. గూగుల్ డేటా సెంటర్ వల్ల కూడా ఎలాంటి ఉపయోగం ఉందంటారు? గూగుల్ డేటా సెంటర్ వల్ల విద్యార్థులకి కానీ యువతకి కానీ మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. దానివల్ల వైజాగ్ అభివృద్ధి కూడా బాగుంటుంది. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు కొంచెం బాగుందండి. అంటే రోడ్ల పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ఇప్పుడు చాలా బాగుంది. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో సిఐ సదస్సు జరగబోతూ ఉంది ఏయూ గ్రౌండ్ లో. ఎలా ఉండబోతుంది అంటారు ఈ సదస్సు? ఈ సదస్సు విశాఖపట్నంలో జరగడం వల్ల విశాఖపట్నం అభివృద్ధికి చాలా తోడ్పాటు అవుతుంది. నెక్స్ట్ ఈ సదస్సు వల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చే చాలా మంది దేశాలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం వల్ల, చాలా కంపెనీలు రావడం వల్ల విశాఖపట్నం అభివృద్ధి కొరకు ప్లస్ అది కాకుండా చాలా మంది ఉద్యోగస్తులు ఉద్యోగం కూడా కల్పించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అవకాశాలు లేకపోవడం వల్ల ఇప్పుడు అదర్ కంట్రీస్కి వెళ్ళడం కానీ లేదంటే అదర్ స్టేట్కి వెళ్ళడం కానీ విశాఖపట్నం వలసి వెళ్ళే వ్యక్తులు చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల పిల్లలకి ఇబ్బంది ఉంది. ఆ పేరెంట్స్ కూడా పిల్లలు దూరంగా వెళ్ళడం వల్ల కొంత బాధాకరంగా కూడా ఉంది. అదే ఈ సదస్సు ఇటువంటి జరగడం వల్ల విశాఖపట్నం కంపెనీ వస్తే ఆ పిల్లలు కూడా ఇక్కడ ఉంటారు, తల్లిదండ్రులకి దగ్గరలోనే అందుబాటులో ఉంటారు, అందరికీ బాగుంటుంది. ఇదే విశాఖపట్నం ప్రపంచ పట్టణంలోనే ప్రత్యేకంగా ఒక గుర్తింపు ఉన్న స్టేట్గా విశాఖపట్నం సిటీ ఉంటుంది. వ్యాపారస్తులుగా పెట్టుబడులు అంటే వ్యాపారం, వాళ్ళు వ్యాపారం చేయడానికి వస్తున్నారు. గతంలో జరిగిన దానికి ఈరోజు ఇక్కడ విశాఖపట్నం సదస్సుకి రావడం వల్ల ఏంటంటే ప్రభుత్వం మీద సదాభిప్రాయం ఉండడం వల్లే ఇక్కడ రావడం జరుగుతుంది. డెఫినెట్గా వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ తాలూకా సంస్థలు స్థాపించడం అనేది జరుగుతుందని ప్రజల తాలూకా అభిప్రాయం అండి. గవర్నమెంట్ మీద ప్రజెంట్ ఉన్న ఏపీ గవర్నమెంట్ మీద కూడా అందరికీ ఒక గుర్తింపు భావం అనేది ఉందండి.